యాగత్పుర మ్యాన్ హోల్ ఘటనకు హైడ్రా సిబ్బంది కారణమని నిర్ధారించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. ఘటనపై విచారణ చేశామని, ఘటన జరిగిన మ్యాన్ హోల్ ను హైడ్రా సిబ్బంది క్లీన్ చేశారని, క్లీనింగ్ తర్వాత మూత వేయకపోవడం వల్లే ప్రమాదం జరిగిందని చెప్పారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే నగరంలోని మ్యాన్ హోల్స్ పై ఆడిట్ చేస్తున్నామన్నారు. త్వరలో హైడ్రా పోలీస్ స్టేషన్లో కబ్జాలపై కేసులు నమోదు చేస్తామన్నారు. సున్నం చెరువు పనులపై హైకోర్టు నుంచి ఎలాంటి స్టే రాలేదన్నారు. బతుకమ్మ కుంట పనులు పూర్తవుతున్నాయని, ఈ ఏడాది బతుకమ్మ కుంట దగ్గరే పండుగ జరుపుకునేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు రంగనాథ్. ఇనిషియల్గా కొంత ఎవరు బాధ్యుల దగ్గర చిన్న కాస్త ఇనిషియల్ కన్ఫ్యూజన్ ఉండింది. సో నిన్న ఈరోజు దాన్ని మొత్తం కూడా పూర్తిగా ఎంక్వైరీ చేసుకొని ఎవరు దానికి బాధ్యులు అనేది ఏ ఏజెన్సీ దాంట్లో, ఎందుకంటే అది జిహెచ్ఎంసీ వాళ్ళ వాళ్ళు క్లీన్ చేస్తుంటారో లేకపోతే వాళ్ళు మ్యాన్హోల్స్ అనేది జిహెచ్ఎంసీ స్టామ్ వాటర్స్ ఉంటాయి, కొన్ని ఏమో వాటర్ బోర్డు ఉంటాయి. హైడ్రా ఏమో దాన్ని క్లీనింగ్ చేసేటటువంటి సిస్టమ్ ఇప్పుడు హైడ్రాకి ఇచ్చారు. సో ఎవరిది అనే దగ్గర నిన్న కొంత కన్ఫ్యూజన్ ఉంది కానీ బట్ మాకు ఒక ఈ సీసీ కెమెరాస్ ప్లస్ దాంతో ఎంక్వైరీ చేసినప్పుడు చాలా స్పష్టంగా అది హైడ్రాదే తప్పు జరిగింది అనేది చాలా స్పష్టంగా అర్థమైందన్నమాట. అర్థమైన తర్వాత దానికి సంబంధించిన ఇప్పుడు ఎవరు ఏజెన్సీ అనే దాని దగ్గర క్లారిటీ వచ్చిన తర్వాత న్యాచురల్గా మా ఏజెన్సీ కాబట్టి మేము దానికి బాధ్యులైన వాళ్ళ మీద కూడా ఇప్పుడు చర్యలు తీసుకుంటాం. ఇక్కడ చూసేది ఏంటంటే అమ్మాయికి ఏం కాలేదు, అదృష్టవశాత్తు అమ్మాయి సేవ్ అయింది. సపోజ్ రేపు ఎప్పుడన్నా మనకి ఏమైనా జరిగినప్పుడు అప్పుడు మనం బాధపడే ప్రయోజనం లేదు కాబట్టి ఇటువంటి సంఘటనలు తీసుకొని ఇమ్మీడియట్గా మనం కరెక్ట్ చేసుకోవటం. ఫస్ట్ నెంబర్ 1 ఈ మ్యాన్హోల్స్ అనేది అది క్లీన్ చేసిన తర్వాత మీరు తొందరపాటులోనో ఎవరో స్టాఫ్ మాకు సంబంధించిన స్టాఫ్ వెళ్ళిపోవటం జరిగింది. సో అది ఇమ్మీడియట్గా దాన్ని మనం క్లోజ్ చేయాలి. ఎందుకంటే దాంతో చాలామంది లైఫ్స్ అనేది కూడా రిస్క్లో ఉంటాయనే దాన్ని ఆ మెసేజ్ ఇవ్వడానికి కోసం అనేది కూడా మా దాని మీద మేము డెఫినెట్గా సమగ్రమైన ఎంక్వైరీ చేసుకోవడం జరిగింది. చేసి దాంట్లో ఫిక్స్ చేసి వాళ్ళ మీద యాక్షన్ కూడా ఉంటుంది. ఇప్పుడు మా దగ్గర అక్కడ పర్టికులర్ మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ అని ఉన్నాయి. దానికి ఇన్ఛార్జ్గా కొంతమంది డిఆర్ఎఫ్ సిబ్బంది ఉంటారు. అది కొంతమంది ఐడెంటిఫై చేశారు. ఇప్పుడు ఉన్నది, దీని తర్వాత మీటింగ్ ఉన్నది. వాళ్ళని ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ ఉంటుందన్నమాట. దానికి సంబంధించిన మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ 3-4 టీమ్స్కి ఒక ఆఫీసర్ని లేకపోతే ఎవరైతే మాన్సూన్ ఎమర్జెన్సీ ఆ రోజు అక్కడ ఇన్ఛార్జ్ ఉన్న వాళ్ళు ఎవరు వాళ్ళనేది ఉంటుందన్నమాట. దీంట్లో ఎలా అయిందంటే యాక్చువల్గా జరిగింది, అక్కడ 4-5 మ్యాన్హోల్స్ తీశారు. ఒక దగ్గర వాటర్ బోర్డు వాళ్ళు వర్క్ చేశారు. వాటర్ బోర్డు వాళ్ళు వర్క్ చేసి వాళ్ళు ఆ తర్వాత కూడా అది ముయ్యలేదు. బట్ యాక్చువల్గా పడ్డది వాటర్ బోర్డు వాళ్ళు వర్క్ చేయని దాంట్లో పడ్డారు. సో న్యాచురల్గా హైడ్రాదే బాధ్యత అవుతుంది. మీరు చాలా స్పష్టంగా చూడాలి, హైకోర్టు ఆర్డర్ ఎక్కడ కూడా చెరువు వర్క్స్ ఆపమని ఎక్కడ లేదు. చెరువు వర్క్స్ కంటిన్యూ చేయాలనేది ఉంది. డీసిల్టింగ్ చేయాలి, డెబ్రీని రిమూవ్ చేయొచ్చు, డీసిల్టింగ్ చేయొచ్చు, అన్నీ కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి. ఎక్కడ వర్క్ ఆపమని ఎక్కడ లేదు. ఓన్లీ మేము అందుకోసమే చెరువు పునరుద్ధరణ పనులు కంటిన్యూస్గా జరుగుతున్నాయి. ఎక్కడ వర్క్ ఆపమని నిన్న కూడా వచ్చింది, 2 రోజుల క్రితం కూడా హైకోర్టులో వచ్చింది. సో వాళ్ళు యాక్చువల్గా అక్కడ కొంతమంది లోకల్స్ వాళ్ళు అబ్స్ట్రక్ట్ చేస్తున్నారు. వాళ్ళ అబ్స్ట్రక్షన్ ఏంటంటే కంపెన్సేషన్ మాకు ఎక్కువ కావాలనేది ఇస్ ద మ్యాటర్ అనమాట. అంతే తప్ప కానీ వాళ్ళు మా చెరువులో వస్తుందో రాలేదు అనేది కాదనమాట. అది వాళ్ళకి తెలుసు, చెరువులో ఉందనే తెలుసు. వాళ్ళు ఓన్లీ కంపెన్సేషన్ దగ్గర వాళ్ళు అబ్జెక్ట్ చేస్తున్నారు కానీ అది గవర్నమెంట్ లెవెల్లో రైజ్ చేస్తాం, గవర్నమెంట్ డిసైడ్ చేస్తారు కానీ. బట్ దీంట్లో హైకోర్టు ఆర్డర్స్కి భిన్నంగా హైడ్రా చేస్తుంది అనేది కరెక్ట్ కాదు అది. ఎందుకంటే హైకోర్టు చాలా స్పష్టంగా మమ్మల్ని చెరువు వర్కులు కంటిన్యూ చేయొచ్చు అనేది ఇచ్చింది. వారు ఇచ్చిన ఆర్డర్ని గౌరవిస్తూనే అందరం కూడా మేము అన్ని ఏజెన్సీస్ కూడా దాంట్లో చాలా ఏజెన్సీస్ కూడా ఇన్వాల్వ్ అయ్యి పనిచేస్తుంటాయి. ఇంక్లూడింగ్ పోలీస్ కూడా మాకు సపోర్ట్ చేస్తుంటారు. అక్కడ అందరూ కూడా విత్ ఏదైతే కోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం అందరూ కూడా వీఆర్ వర్కింగ్.